హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి ఎస్ఏ క్యాండిల్స్. నేను మీ సుమ. ఈరోజు మనం చేయబోయే వీడియో దేని గురించి అంటే డైసీ క్యాండిల్స్. మనము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ డైసీ క్యాండిల్స్. అసలు డైసీ క్యాండిల్స్ అంటే ఏంటి, డైసీ క్యాండిల్స్ మోల్డ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, అసలు ఇది బర్న్ చేస్తే సింగిల్గా తీసుకుంటే బర్న్ అవుతుందా, అసలు ఎలా యూజ్ చేయాలి డైసీ క్యాండిల్స్ని, ఎఫెక్టివ్ యూజ్ ఎంతవరకు ఉంటుంది, ఇదంతా నేను మీకు చెప్పబోతున్నాను. ఇది డైసీ క్యాండిల్స్ మోల్డ్ అనమాట. అంటే ఒక సన్ఫ్లవర్ లా ఉంటుంది అనమాట. మనకి సెంటర్లో చిన్న హోల్ అంటే చిన్న ఇది ఉండి చుట్టూరు పెటల్స్ ఉంటాయి అనమాట. ఇది డైసీ క్యాండిల్ మోల్డ్. ఇక్కడ చిన్న ఇది ఉంటుంది పార్టిషన్ లాగా, కంప్లీట్గా ఉండదు. ఇది ఏంటంటే ఫ్లవర్ని కొంచెం సపరేట్ చేస్తుంది అనమాట. టాపర్గా యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది డైసీ క్యాండిల్ అనమాట. దీంట్లోకి మనం సెంటర్లో చిన్న హోల్ చేసి మనము విక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే క్యాండిల్ అంతా తయారైనాకైనా విక్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు డైసీ క్యాండిల్ ఎలా చేస్తామంటే, నేను ఇక్కడ సెంటర్లో చిన్న లైట్ రోజ్ కలర్ వ్యాక్స్ వేసాను. సో ఇది నాకు ఆరిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద ఏంటంటే వైట్ కలర్ వేస్తాను. ఇది నా వైట్ కలర్ వ్యాక్స్ నేను ఆల్రెడీ మెల్ట్ చేసి నా డైసీ క్యాండిల్కి సరిపడా తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది నేను ఇప్పుడు పోర్ చేయబోతున్నాను. నాకు ఇది పోరబుల్ కన్సిస్టెన్సీ 70 degrees సెంటిగ్రేడ్లో ఉందన్నమాట. అక్క ఏంటి 70 degrees సెంటిగ్రేడ్ లేదా అని చెప్తున్నామంటే, మనకి ఎప్పుడు కూడా మనకి క్యాండిల్ తయారు చేయడానికి వ్యాక్స్ అనేది 70 degrees 65 to 70 degrees హీట్లో ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ క్యాండిల్ తయారవుతుంది అనమాట. దానికన్నా తక్కువ ఉంటే క్లమ్జీ అయిపోద్ది, ఎక్కువ ఉంటే కూడా అదేంటంటే అవుట్లుక్ అనేది బాగా రాదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. సో నేను ఇక్కడ క్యాండిల్ వేసేసాను. సో ఇప్పుడు మనం దీనికైతే టైం ఇవ్వాలి క్యాండిల్ ఆరడానికి. మనకి దీనికి అట్లీస్ట్ మినిమం 3 to 4 hours టైం పడుతుంది అనమాట. ఆఫ్టర్ 6 hours తర్వాత మన డైసీ క్యాండిల్ అయితే బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్మోల్డింగ్ చేయడం అన్నమాట. ఇలా కొంచెం చుట్టూరా ప్రెస్ చేసి డైసీ క్యాండిల్ని అన్మోల్డ్ చేశాను. తర్వాత సెంటర్ పార్ట్లో ఒక చిన్న హోల్ చేసి తర్వాత దాంట్లో కాటన్ ఎక్కువ విక్ పెట్టాను. కాటన్ ఎక్కువ విక్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్యాండిల్కి ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువసేపు బర్న్ అవుతుంది, మొత్తం యూజ్ అవుతుంది. అలాగే దీన్ని బర్న్ చేసి కూడా చూపిస్తాను. మనకి డైసీ క్యాండిల్స్ అనేది సింగిల్ ఫ్లవర్లో అయినా ఇప్పుడు మీరు చూసినట్టు వెలిగించవచ్చు, లేదంటే మన పెద్ద పెద్ద ఉర్లీస్ ఉంటాయి కదా, వాటర్ పోసి ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసి వీటిల్ని ఫ్లోటింగ్ క్యాండిల్స్ లా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చిన్న క్యాండిల్, ఈజీ టు బై, ఈజీ టు ప్రిపేర్ అండ్ మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అసలు మీరు ఇది నాకు 1.5 hour బర్న్ అయింది క్యాండిల్. ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అంత తెలియట్లేదు. బట్ క్యాండిల్ అయితే కంప్లీట్గా బర్న్ అవుతుంది మనం ఎక్కువ విక్ యూస్ చేయడం వల్ల. అందుకే చెప్పేది ఎప్పుడు ఎక్కువ విక్ యూస్ చేయండి. అలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.